అందరికీ నమస్కారం। ఈరోజు మనం భవానీ పుణ్యక్షేత్రం సంగమేశ్వర టెంపుల్ పుణ్యక్షేత్రం ప్లేస్లో ఉన్నాము। సంగమం 3 నదుల సంగమము। మనము ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాము మన స్వాములతో। స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప। భవానీ పుణ్యక్షేత్రము తమిళనాడు ఈరోడుకు దగ్గరలో ఉన్నటువంటి భవానీ పుణ్యక్షేత్రంలో ఉన్నాము। ఇక్కడ 3 నదుల సంగమము, తర్వాత పెద్ద హిస్టరీ ఉంది, ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది ఈ దేవాలయానికి। జనవరి 11వ తారీఖు 1804 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరు యొక్క బిల్డింగు, ఆయన నివసిస్తున్నటువంటి బిల్డింగ్ కూలిపోతే ఆ మాతా దేవి, ఇక్కడ ఉన్నటువంటి దేవి గారు ఆయనను పిలిచి మేల్కొలిపి అర్ధరాత్రి బయటికి వచ్చిన తర్వాత ఆయన బిల్డింగ్ కూలిపోవడం అనే సంఘటన చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా ఒక బ్రిటిష్ ఒక కలెక్టర్ గారికి జరిగినటువంటి ఈ సంఘటన। కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి। ఇది 1804 సంవత్సరంలో విలియం అనేటువంటి కలెక్టర్కు జరిగిన సంఘటన, జనవరి 11వ తారీఖు। ఈ సంఘటన మనకంతా చరిత్ర పుటల్లో లిఖితమై ఉంది। ఈ టెంపుల్ యొక్క విశిష్టత, మాతా పరమేశ్వరీ దేవి, తర్వాత పెరుమాళ్ దేవుడు, తర్వాత అందరూ ఇక్కడ కొలువైనటువంటి ఈ పుణ్యక్షేత్రము భవానీ పుణ్యక్షేత్రము, తర్వాత సంగమేశ్వర పుణ్యక్షేత్రం అంటారు। డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి మనమంతా ఈరోజు కలిసి రావడం జరిగింది। శబరిమల యాత్ర సందర్భంగా ఈ భవానీ ఈరోడ్ ప్రాంతానికి రావడం జరిగింది। ఈ కలెక్టర్కు మన యొక్క దేవిది దేవతలు ఆయనను మేల్కొల్పి బయటికి రప్పించిన తర్వాత, ఆయన బయటకు వచ్చిన తర్వాత దేవిని చూడడానికి కూడా ఎంతో చేసి ఒక దంతపు మంచాన్ని కూడా బహుకరించి దానిపైన యొక్క సంతకము చేసి దేవతి మన ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి డొనేట్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చరిత్ర పుటల్లో లిఖితమైంది। ధన్యవాదాలు। జై హింద్, భారత్ మాతాకి జై।